బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యకలాపాలను మరింత బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పలు ముఖ్యమైన కమిటీలను నియమిస్తూ ఏఐసీసీ ఢిల్లీలో ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు, పార్టీ వ్యూహరచన వంటి కీలక అంశాలను పర్యవేక్షించేందుకు 22 మంది సభ్యులతో రాజకీయ వ్యవహారాల కమిటీని ఏఐసీసీ నియమించింది. ఇక దీనితో పాటు పార్టీకి దిశానిర్దేశం చేసేందుకు, కీలకమైన సలహాలు అందించేందుకు 15 మంది అనుభవజ్ఞులతో కూడిన సలహా కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అయితే వీటితో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు సంబంధించి పార్టీ పరంగా వ్యవహారాలు చూసేందుకు 7 సభ్యులతో డీలిమిటేషన్ కమిటీని నియమించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యకలాపాలను మరింత బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పలు ముఖ్యమైన కమిటీలను నియమిస్తూ ఏఐసీసీ ఢిల్లీలో ఒక ప్రకటన విడుదల చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టీపీసీసీ ఏదైతే ప్రపోజల్ చేసిన కమిటీలకు సంబంధించి కమిటీలను ఆమోదించినట్టుగా కూడా ఏఐసీసీ ఆమోదించింది. ఇందుకు సంబంధించినటువంటి ఆదేశాలను పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ విడుదల చేయడం జరిగింది. వెన్నెల ముఖ్యంగా టీపీసీసీ ప్రపోజ్ చేసినటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీ, అట్లాగే అడ్వైజరీ కమిటీ, అట్లాగే డీలిమిటేషన్, సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ కమిటీ, అట్లాగే డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఏదైతే టీపీసీసీ ప్రతిపాదించింది వాటన్నిటికీ కూడా ఏఐసీసీ అధ్యక్షుడు ఆమోదించినట్టుగా కూడా జనరల్ సెక్రటరీ గారు ఇందులో పేర్కొన్నారు ఆ ఆదేశాల్లో. ఇక పొలిటికల్ అఫైర్స్ కమిటీకి సంబంధించి పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులకు సంబంధించినటువంటి బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహతో కలిపి మొత్తం 22 మంది పిఎస్సీ కమిటీలో ఉండగా 4 ఎక్స్-ఆఫీషియో సభ్యులు ఉంటారు. అట్లాగే ఒక స్పెషల్ ఎన్వేటి కూడా ఉన్నట్టుగా కూడా ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే స్టేట్ కేబినెట్ మినిస్టర్ ఉంటారు ఇందులో. ఇక ఏఐసీసీకి సంబంధించినటువంటి 2 సభ్యులను సంబంధించి ఎవరైతే అటాచ్డ్ ఏఐసీసీకి ఉంటారో వాళ్ళని ఎక్స్-ఆఫీషియో సభ్యులుగా, అట్లాగే పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, అట్లాగే హెడ్ ఆఫ్ ద ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఎక్స్-ఆఫీషియో సభ్యులుగా పిఎస్సీ కమిటీకి వ్యవహరిస్తారు. అట్లాగే అడ్వైజరీ కమిటీకి సంబంధించి 15 మందిని అడ్వైజరీ కమిటీలో పెట్టుకున్నారు. దీంతో పాటు డీలిమిటేషన్ కమిటీలో చెల్లా వంశీచంద్ నేతృత్వంలో పనిచేస్తుంది ఇది. ఇందులో డీలిమిటేషన్ కమిటీలో 7 మంది సభ్యులు కూడా ఉంటారు. దీంతో పాటు సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ కమిటీని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించింది. ఈసారి పి వినయ్ కుమార్ చైర్మన్ గా వ్యవహరించేటువంటి సంవిధాన్ బచావ్ ప్రోగ్రామ్ లో 16 మంది సభ్యులుగా ఉంటారు. ఇక డిసిప్లినరీ యాక్షన్ కమిటీ క్రమశిక్షణ చర్యలకు సంబంధించి ఎంపీ మల్లు రవి చైర్మన్ గా వ్యవహరిస్తారు. దాంతో పాటు శ్యామ్ మోహన్ వైస్ చైర్మన్ గా వ్యవహరించేటువంటి క్రమశిక్షణ కమిటీకి సంబంధించి 6 కమిటీ కూడా పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ కమిటీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని ఇటు రాజకీయంగా కానీ పార్టీ పరంగా బలోపేతం చేసేందుకు పనిచేయనున్నాయి. అట్లాగే కాంగ్రెస్ ఇంటర్నల్ వ్యవహారాలకు సంబంధించి క్రమశిక్షణ చర్యలను చేపట్టడం, అట్లాగే రాజ్యాంగాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో కూడా ఈసారి ఈ కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. రాజ్యాంగ పరిరక్షణ కమిటీగా కాంగ్రెస్ పార్టీ ఈ ఏర్పాటు చేసుకోవాలనుకున్నటువంటి టీపీసీసీ ప్రతిపాదనలను ఏఐసీసీ అయితే ఆమోదించింది. వెన్నెల, థ్యాంక్ యూ రమేష్.